ప్రార్థన. కృప కలిగిన మా తండ్రి, నీతిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధిపతి, మీకు వందనాలు, స్తోత్రములు స్వామి. దేవా నా తండ్రి యొక్క ఉదయకాలంలో మీ జన్మదినాన్ని పురస్కరించుకొని మరి లోకమంతటా కూడా ప్రభావితులు స్తుతించే భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. దేవా, మీ సన్నిధికి రావాల్సిన ప్రతి బిడ్డని మీరు నడిపించండి. పాటలో, వాక్యములో మీరు మాత్రమే ఉండి మీ నామానుకునైనా మీరు ఘనత మీరు తెచ్చుకోమని యేసు నామాన ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మహిమ కలిగిన ఈ క్రిస్మస్ రోజున కొనుగోలు దేవుని స్తుతించడానికి ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు చెప్తూ ఉంటున్నాను. స్తుతి పాటతో ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే.
నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. సంతోషమందైన శ్రమలందైన నా స్తుతికీర్తనకు ఆధారము నీవు. సంతోషమందైన శ్రమలందైన నా స్తుతికీర్తనకు ఆధారము నీవు. నిజమైన దైవంలో నన్ను నిలుపుటకు జీవితం సంతోషమే, నీతో అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగులాగా మరొక పాట పాడుకొని ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కడుతూ ఆయన నామాన్ని స్తుతించుకుంటుంది. యేసుకు సాటి వేరే లేరన్నా, లేరన్నా, యేసు జీవం చూడన్నా, చూడన్నా, యేసు జీవం చూడన్నా, చరిత్రలోనికి వచ్చారన్నా, వచ్చారన్నా,
మమత పట్టుకోవచ్చు. సోని బ్లెస్ యూ. సుధామధుర కిరణాలయం కరుణామయుని శరణం కరుణోదయం. సుధామధుర కిరణాలయం కరుణామయుని శరణం కరుణోదయం. తెర Bye.
ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది.
హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ఆదివారం కనిపినా నీకు అరగలేదేమో. ఏదేమైనప్పటికీ దేవుని సన్నిధి సమయాన్ని మనం పాటించాలి. మీరైతే ఆరాధన అయిపోతే ఇంటికి వెళ్తారు, నేను మళ్ళీ ఇంకొక ఆరాధనకి వెళ్ళాలి. కాబట్టి దేవుని సన్నిధానంలో మనం క్రమంగా ముందుకు మనం సాగుదాం. ఈరోజు ప్రపంచమంతటి కూడా క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. అందరి ఇళ్ళల్లో ఈరోజు ఖచ్చితంగా ముక్క ఉండాల్సిందే, ఎట్లన్నా కానీ. హల్లెలూయా. నేను 3 గంటల పైన మీ ఇంట్లోకి వస్తాను, అట్లా నా కోసం చూడొద్దంటే ఊరికి అంటున్నాను. ఏదేమైనప్పటికీ ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా క్రిస్మస్ని మనం జరుపుకుంటున్నాం. అయితే ఒక విషాదకరమైన విషయం ఏమంటే, మనము దేవుని సన్నిధిలో మనం గడపలేకపోతున్నాం ఎక్కువగా. ఎందుకంటే నేను పంపించాను క్రిస్మస్ దీనిలో ప్రత్యేకంగా మనము దేవుణ్ణి కనపరచలేక, దేవుణ్ణి ఆరాధించలేని స్థితిలో మనం ఉంటున్నాం. ఈ క్రిస్మస్ అనడానికి సరైన నిర్వచనం లేకపోతే సరైన దాని అర్థం ఏమంటే, దేవుణ్ణి ఆరాధన చేయటము, దేవుణ్ణి ఆరాధించటం అన్నమాట. దేవుణ్ణి మనం ఆరాధన చేస్తామో బైబిల్ ఏమంటాడంటే, ఇశ్రాయేలు యొక్క స్తోత్రముల పైన ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన ఆశీనుడై ఉన్నాడు అని అంటున్నాడు. అంటే దేవుణ్ణి మనం స్తుతించినట్లయితే కనుక మన మీద ఎవరు ఉంటారండి? యేసయ్య ఉంటాడు. యేసయ్య మనలో ఉంటే మనకేముంటుందంటే కనుక సంతోషము అనేది మనకు ఉంటాడు. హల్లెలూయా. యేసయ్య మనతో ఉంటే, మనలో ఉంటే మనకేముంటుంది? సంతోషం ఉంటుంది. కొత్త బట్టలు వేసినంత మాత్రాన మనకు సంతోషము రాదు. లేకపోతే బంగారం కొన్నంత మాత్రాన సంతోషము రాదు. నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, ప్రతి క్రిస్మస్ కూడా మేము మా ఇంట్లో బంగారం కొంటాము అని అన్నారు. ఎందుకంటే కన్నా ఆ బంగారం కొనకపోతే కాదు. అదే ఆ సంవత్సరం బంగారం కొనడానికి డబ్బు కుదరలేదు. ఇంట్లో అమ్మగారు కూర్చున్నారు. ఏమ్మా అని అంటే ఆయన అన్నాడు, ఈమెకు దయ్యం వచ్చింది, నేను ఏం చేసేది అని అన్నా. ఏం దయ్యం వచ్చింది అని అన్నా. బంగారం కొనాలంట క్రిస్మస్కి అని. సంవత్సరం కొనిస్తూనే ఉన్నాను కదా, ఈ సంవత్సరం కుదరలేదు అని అన్నానికి గమ్మన కూర్చోంది. ప్రాంతం కోసం రా అంటే కూడా బయలుదేరలేదు అని. వారి నాయన తీరా చూస్తే ఎంత ఉంది ఆమె దగ్గర అంటే 1/2 కేజీ ఉంది బంగారం. 1/2 కేజీ బంగారం పెట్టుకొని ఆ బంగారం లేదని బంగారం యేసయ్య దగ్గరికి రాలేకపోయినారు. హల్లెలూయా. మనం కూడా ఏమంటే ఏం చర్చికి రాలేదు అంటే కన్నా కొత్త బట్టలు లేవు కాబట్టి మేము చర్చికి రాలేదు అని అంటారు. కొత్త బట్టలు ఎందుకండి? మనలో కొత్త మనసు మనకు ఉండాలా, కొత్త ఆలోచనలు మనకు ఉండాలా. దీనికి ఏముందండి? ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం చూస్తుంటే నిజంగానే నేనైతే ఒక మంచి క్రిస్మస్ చేయాలని ఆశపడుతుంటున్నాను. ఏది ఆ క్రిస్మస్ అనేది అని చూస్తే మనం అందరం కూడా కలిసి
దేవుని ఆరాధించే విషయంలోన మరి రెండోదిగా మనం చూస్తూ ఉన్నట్లయితే సమర్పించుకునే విషయంలోన అంటే మన జీవితాన్ని సమర్పించడం కావచ్చు, లేక మనం ఉన్న వాటిని దేవునికి సమర్పించడం కావచ్చు. ఇవన్నీ కూడా చూస్తున్నట్లయితే కన్నా అది మనం ఎప్పుడైతే మనం ఆ విధంగా మనం చేయగలుగుతామో అది దేవునికి ఏమవుతుందంటే ఒప్పితమవుతుంది. ఆయనకి అది చాలా ఇష్టముగా ఉంటుంది. అది అంతేకాని మనము మన ఇష్ట ప్రకారంగా లేకపోతే మన ఆలోచనలో మనం నడుచుకుంటూ వెళితే అది దేవునికి ఏమాత్రం కూడా ఘనత ఉండదు. బంధువులు వస్తే ఉంటారు, స్నేహితులు వస్తే ఉంటారు, కానీ యేసు ప్రభు లేకపోతే ఏం చేస్తారు? యేసు ప్రభు లేని క్రిస్మస్ ఎందుకు నీకు? లేకపోతే దేవుని సన్నిధి లేని క్రిస్మస్ నీకు ఎందుకు? నువ్వు దేవుని సన్నిధికి రాకుండా నేను క్రిస్మస్ పండుగ చేసినాను, నా ఇంటి నిండా నేను లైట్లు పెట్టేసినాను, లేకపోతే నా ఇంటి ముందంతా లైట్లు పెట్టేశాను, స్టార్లు పెట్టేశాను నేను. ఎంతమంది వచ్చినా ఎంతమంది వచ్చినా కూడా దాంట్లో అర్థం లేదు. ఆ క్రిస్మస్కి అర్థం ఉండదు. దాన్ని అసలు ఏమాత్రం కూడా మనము క్రిస్మస్ అనడానికి వీల్లేదు. దేవుణ్ణి మనము ఆరాధించాలి. మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో మనం ఉండాలి. దేవుణ్ణి మనం ఘనపరచాలి. అంతా అయిపోయి మరి అన్ని పాటలు చేసుకుంటూ ఇంకా అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చి అప్పుడే అయిపోయిందా, ఇంత తొందరగా ముగిస్తావు అనుకోలేదే అని అంటారు. నేను చెప్పిన సమయం ప్రకారంగా నేను ముగిస్తాను కానీ మళ్ళీ ఏమంటారంటే తొందరగా ముగించేశారు అని అంటారు. మన లైట్లు వద్దండి, స్టార్లు వద్దండి, మనమే ఒక స్టారుగా ఉండాలి, మనమే ఒక లైట్గా ఉండాలి. లైట్లు వేసుకుంటే కాదు, మన లోకానికి వెలుగై ఉండాలి మనం. అదే మనకు కావాల్సింది. ఇవైన తర్వాత నువ్వు ఎన్ని చేసినా అది దేవునికి ఇష్టంగా ఉంటుంది. అంటే ఎన్ని చేసినా అంటే మీరు చెప్పేది బాగుంది, మేము ఇంకేమైనా చెయ్యొచ్చా అని అనొచ్చు. కాదు, మనం చేసే ప్రతి దాన ధర్మాలన్నీ కూడా మనం చేసేవన్నీ కూడా దేవునికి చాలా ఇష్టమైంది. నేను మొదట్లో క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు అంతా కూడా నేను జ్ఞానం తెలుసుకొని మరి సేవకుడైన తర్వాత మరి కొన్ని క్రిస్మస్లు అన్నీ కూడా నేను చూసినప్పుడు నేను బాధపడే విషయం ఏమంటే, క్రిస్మస్ పండుగ వచ్చేసింది కదా, వారు అంటాడు వచ్చి, అయ్యా ఈరోజు మీ పండుగ కదా, మాకు తాగేకి ఏమన్నా 50 ఇవ్వచ్చు కదా అన్నాడు. ఓరే నాయన, నేను క్రిస్మస్ పండుగ చేసుకుంటే నీకు 50 నీకెందుకు ఇవ్వాలంటే, మేము తాగితే సంతోషం కదా అన్నా. అంటే తాగేకి మీకు ఇది ఇచ్చేసి మిమ్మల్ని ఈ విధంగా చేసినంత మాత్రాన మాకు దేవుడు క్షమిస్తాడా? వెంటనే నేను మారిపోయిన విషయంలో నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే బాగా అర్థం చేసుకోవాలి విషయాలన్నీ కూడా. దేవునిని ఆరాధన చేయటం అనేది, దేవునిని ఘనపరచటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, వాక్యంలోకి వెళదాం. కొద్ది విషయాలు దేవుని మాటలు ధ్యానం చేసుకొని తొందరగా మనం ముందుకు వెళదాం. మనము లూకా సువార్తలో నుండి 1వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుకున్నాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, మీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. బాగా గమనించాల్సింది ఈ వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే, దేవుని యొక్క దూత అక్కడికి వచ్చి మరియతో మాట్లాడుతున్నమాట. గాబ్రియేలు దూత వచ్చి ఆ మాటలు చూస్తున్నట్లయితే, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకేమై ఉన్నాడు, తోడై ఉన్నాడు అని చెప్పాడు. ప్రియులారా, బాగా గమనించాలి. ఆయన వచ్చి ఆయన చూచి ఆయన ఏం చేసేవాడు? ఆయన చూసేవాడు.
చూచిన తర్వాత ఆయన ఏం చేసేవాడంటే శుభవచన అని చెప్తున్నాడు. నీకు ఏం కలుగును? శుభము కలుగునుగాక అని అన్నాడు. మరి మూడోది ఏమంటున్నాడంటే ప్రభువు నీకేమై ఉన్నాడు? తోడై ఉన్నాడు అని చెప్పాడు. ఈ విషయాలు కాస్త మనము ఆలోచన చేయాలి. ఎందుకంటే కదా ఆయన చూచే దేవుడు అని మనం చూస్తున్నాం. చూచిన తర్వాతనే ఏమంటున్నాడంటే దయాప్రాప్తురాలా అని మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఆ మాట చెప్పటమే కాకుండా మీకు శుభము అని అంటున్నాడు. బాగా గమనించాల్సింది, ఎవరైనా కానీ వచ్చినప్పుడు, బంధువులు కానీ ఎవరైనా కానీ వస్తే వెంటనే ఏమవుతామంటే వచ్చిన విశేషమేమి అని అంటారు. అది శుభవచనమా లేకపోతే బాధ కలిగించే విషయమా అని ఆలోచన చేస్తారు. అయితే ఆ మాట వచ్చినప్పుడు శుభవచనం వచ్చినప్పుడు సంతోషిస్తారు, బాధాకరమైన మాట వచ్చినప్పుడు ఏడుస్తారు. బైబిల్లో కూడా మనం చూస్తూ ఉన్నట్లయితే ఇజ్రాయేల్ ప్రజలకు ధర్మశాస్త్ర గ్రంథము లేదు, ధర్మశాస్త్రం వారికి లేదు. వారు 430 సంవత్సరాలు బానిసగా ఉంటూ దేవుని దగ్గర వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు వారిని విడిపిస్తాడని, దేవుడు వారికి కనికరిస్తాడని వారికి తెలుసు వారికి. కాబట్టి వారు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఏం చేశాడంటే వారిని విడిపించిన విధానాన్ని మనం చూశాము. విడిపించిన తర్వాత ఆ ప్రయాణంలో వెళుతూ ఉంటున్నప్పుడు, ఆ మార్గంలో వాళ్ళు వెళుతూ ఉంటున్నప్పుడు దేవుడు మోషేకు అది తెలియజేసి ఆయన ఏం చేశాడంటే నీవు సీనాయి పర్వతం మీదకి నువ్వు రా. ఆ పర్వతం మీదకి వెళ్ళి ఆయన ఏం చేస్తుంటున్నాడంటే 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే మరి ఆ మోషే చేతికి 10 ఆజ్ఞలేక పలకల్ని, ఆ 2 పలకల్ని ఆయన చేతికి ఇచ్చాడు. బాగా నన్ను అర్థం చేసుకోవాలి. మోషే ఇజ్రాయేల్ ప్రజలకి చెప్పాడు, నేను వెళుతున్నాను దేవుని దగ్గరికి, ఆ ప్రార్థన చేయటానికి వెళుతున్నాను, ఆయన ఇచ్చిన వర్తమానం తీసుకొస్తానని చెప్పాడేమో. వారు ఎదురు చూశారు. కానీ అయితే 10 రోజులు అయిపోయాది, 20 రోజులు అయిపోయాది, 30 రోజులు కూడా అయిపోయాది. కానీ వారి మధ్యన తిరిగి నిరీక్షణ కోల్పోయారు. ఆ ప్రజలు సహనాన్ని కోల్పోయారు. ఆ ప్రజలు దేవుని యొక్క విధానాన్ని వారు మర్చిపోయారు. వారు చేసిన ప్రార్థన వారు మర్చిపోయారు. వారు పడిన బాధలు మర్చిపోయారు. అన్నీ మర్చిపోయి వారు ఏం చేశారో తెలుసా? అహరోను దగ్గరకు వచ్చి, మీ తమ్ముడు మోషే వెళ్ళాడు, ఆయన రాలేదు, ఏమైపోయాడో? మేము అరణ్యంలో ఉన్నాము, మేము ఆరాధన చేసుకోవటానికి మాకెవరు, మాకెలా పరిస్థితి ఏంటి? బాగా గమనించాలి. బానిసగా ఉన్నప్పుడు, వారు కష్టాల్లో ఉన్నప్పుడు వారు విగ్రహాన్ని చేసుకోలేదండి, ఆ దూడని చేసుకోలేదు. వారు ప్రార్థన చేశారు. బాధలు ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు వారు కనుక ఆ దూడను చేసుకోలేదు. వారు బాధ నుంచి బయట పడిన తర్వాత, సమస్య నుంచి వారు బయట పడిన తర్వాత, దుఃఖము నుంచి కన్నీటి నుంచి బయట పడిన తర్వాత వారు ఏదంటే కన్నా కొద్ది రోజులు కూడా వారికి సహనం లేకుండా పోయాది. ఆ సహనం లేకుండా నిరీక్షణ కోల్పోయిన వారై అహరోను దగ్గరకు వచ్చి, మీ తమ్ముడు ఏమైపోయాడో మోషే తెలియదు కాబట్టి మనం ఆరాధన చేసుకోవటానికి మాకు ఎక్కడ మాకున్నారు, ఆరాధన చేసుకోవటానికి మాకేముంది అని చెప్పి ఆ బంగారం తీసుకొని దూడలు చేసి వారందరూ కూడా గట్టిగా కేకలు వేస్తూ ఉంటున్నారు. ప్రియులారా, బాగా అర్థం చేసుకోవాలి. మోషే ఏం చేసేదంటే ప్రార్థన చేసినప్పుడు ఆ 10 ఆజ్ఞలు పలకలు ఇచ్చారు. ఆ ఆజ్ఞలు తీసుకొని సంతోషంగా వస్తూ ఉంటున్నారు. ఆ ఆజ్ఞలు తీసుకొని ఆ శుభవర్తమానాలను తీసుకొని వస్తూ ఉంటున్నారు. ఎందుకో తెలుసా? ఆ ప్రజలకి ఇవ్వాలని చెప్పి ఆ చేతులు ఆజ్ఞలు ఉన్నాయి. ఇశ్రాయేలు నడవటానికి
ఇశ్రాయేలు దేవుని స్థుతులు ఎదగటానికి, చక్కగా నడవటానికి, ప్రవర్తించటానికి ఆజ్ఞలు వారి చేత ఆయన తీసుకుని వచ్చాడు. ఆ వర్తమానము, ఆ శుభం వర్తమానాన్ని ఆ ప్రజలకి ఇవ్వాలి అని చెప్పి తీసుకుని వచ్చే సమయంలో ఏమైపోయిందో తెలుసా? మోషేకు చాలా వేదన కలిగింది, మోషేకి చాలా బాధ కలిగింది. తన చేతులు ఉన్న ఆ పలుకులు పడేశాడు, ఆ పలుకులు పగిలిపోయాయి. ప్రియమైన దైవ జనాంగమా, బాగా గమనించాల్సింది ఎందుకో తెలుసా? సర్వోన్నతుడైన యేసు క్రీస్తు ప్రభువు వారు ప్రతి వ్యక్తిని చూస్తుంటున్నప్పుడు, ఆ వ్యక్తిని చూసిన తర్వాత దేవునికి కనికరం కావాలి, దేవునికి కనికరం కావాలి, దేవునికి కనికరం కావాలి నీ పట్ల, దేవునికి కనికరం కావాలి నీ కుటుంబం పట్ల. అంతేకాని నువ్వు ఎన్ని నీతి మాటలు చెప్తే మాత్రం ప్రయోజనం లేదు, ఎన్ని మాటలు మాట్లాడినా ప్రయోజనం లేదు. ఎందుకో తెలుసా? నీ మీద దేవునికి కనికరం కలగాలి. కనికరం కలగాలంటే నీ స్థితిని దేవుడు చూసినప్పుడు, నీ దీని స్థితిని చూచి నిన్ను దేవుడైనా నీ పట్ల కనికరను చూపెడతాడు. నీలో ఉన్న విధేయతను చూచి దేవుడు నీ పట్ల కనికరను చూపెడతాడు. ఆయన నీలో ఉన్న ఆత్మీయతను చూచి దేవుడు ఆయన కనికరపడతాడు. ఆయన అయితే ఈరోజు మనం చూస్తున్నప్పుడు ఇలాంటి స్థితి కనబడలేకపోతా ఉంది, ఇలాంటి అనుభవాలు లేని స్థితి కనబడుతూ ఉంది. ఎందుకో తెలుసా? బైబిల్ మనం చూస్తున్నట్లయితే కనికరించిన వారు కనికరాన్ని పొందుకుంటారు, వారు కరుణ చూపించిన వారు ఆ కరుణ పొందుకుంటారు. వారు అంటే నీలోని కనికరం లేకపోతే, నీలోని ఆ ప్రేమ లేకపోతే దేవుడు ఎలా ఆయన చూచిన తర్వాత నీ మీద దయ కలుగుతుంది. నీ హృదయం ఎలా ఉంది? ఈరోజు మనం చేసే కార్యాలు దేవునికి అంగీకారంగా ఉన్నాయా? మనం చేసేవన్నీ కూడా దేవునికి ఇష్టకరంగా ఉన్నాయి అంటే ఆ స్థితి కనబడలేకపోతూ ఉంది. ఆ గాబ్రియేలు దూత వచ్చి చూచి దయాప్రాప్తురాలా అని మాట్లాడుతున్నాడు. దానికి ముందు మనం చూస్తూ ఉన్నట్లయితే ఆ దూత లోపలికి వచ్చి అని కనపడుతుంది. దూత ఎక్కడికి వచ్చేదంటే లోపలికి వచ్చి చూసేది. లోపలికి దేవుడు చూసేది అంతరంగాన్ని చూస్తూ ఉంటున్నాడు. దేవుడు అంతరంగాన్ని చూస్తూ ఉంటున్నాడు. అంతరంగాన్ని దేవుడు గమనిస్తూ ఉంటున్నాడు. ఎందుకు తెలుసా? నీ అంతరంగం అనేది ఎలా ఉంది, నీ అంతరంగం, నీ హృదయం అనేది ఏ తలంపులు కలిగి ఉంటున్నావు, అది దేవుడు చూసిన తర్వాత కనికరం పడుతూ ఉందా, లేకపోతే బాధ కలుగుతూ ఉందా? అదని ఆలోచన చెయ్యి. మనుషుల్ని సంతోషపెట్టడం సులభము, మనుషుల్ని సంతోషపెట్టడం సులభము, దేవుని సంతోష పెట్టడం చాలా కష్టం. అది ఎందుకంటే కన్నా మనుషుడు చూసేది పైన చూసి సంతోషపడతాడేమో, కానీ దేవుడు చూసి సంతోషించేది అంతరంగాన్ని చూసి సంతోషించేవాడు. లోపలికి వచ్చి చూచి అనే మాట మనం చూస్తున్నాం. వచ్చి చూచిన తర్వాత శుభము నీకు అని మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ దయాప్రాప్తురాల నీకు శుభము అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈరోజు మనం చూస్తున్నట్లయితే ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి ఆ సర్వోన్నతుడైన యేసు క్రీస్తు ప్రభువు వారు ఆయన చెప్తున్న మాట ఏమో తెలుసా? నీకు శుభము కలుగుతుంది, అశుభం అనేది నీకు ఉండదు నీకు. ఎందుకంటే యేసయ్య నీ పట్ల కార్యాలు చేసేవాడు, యేసయ్య నీ పట్ల తన కనికరాన్ని చూపెట్టేవాడు. ఆయన యేసయ్య ఆయన బాధపడుతూ ఉంటే చూసేవాడు కాదు. ఆయన నీకు శుభము అన్న మాటని ఎందుకు అక్కడ ఉచ్చరిస్తున్నదో తెలుసా? ఆ మాటలో అర్థాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే నీకు శుభము అనే మాటలో చాలా చక్కని మాట, చాలా చక్కని మాట మనం ఆలోచించాల్సింది. యేసు క్రీస్తు ప్రభువు వారు శుభము అని చెప్పాడంటే ఆ మాట చూస్తే యేసయ్య ఎందుకు వచ్చాడంటే మనకందరికి కూడా శుభమైన వర్తమానం ఇవ్వటానికి కోసమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఎందుకు వచ్చాడు? ఏ వార్తలు ఇస్తాడు మీకు? ఏ శుభవార్త ఇస్తాడు అమ్మా? ఏ శుభవార్త ఇస్తాడు?
సంతోషమైన వార్త ఏ వార్త? సంతోషమైన వర్తమానమే, సంతోషమైన మాటే. ప్రసంగం చేయొద్దండి నాకు. రక్షణ అంటే మీరు పాపంలోనే ఉన్నారేమా? శుభము అంటే మనకు ఆయన తీసుకొచ్చే మాట ఎట్లా ఉంటుందంటే, మనం ఎంతవరకు కూడా ఎట్లా ఉండిపోతామంటే మన పరిస్థితి ఒంటరిగానే కనపడుతూ ఉండాలి. ఒంటరిగానే ఉంటుంది. అందరూ ఉన్నా ఒంటరిగా ఉంటాం. అందరూ ఉన్నా కూడా ఏమిటంటే కొంతమందికి వాళ్ళ దరిద్రం అనుకుంటాను నేనేమితే దగ్గర అనుకుంటాను నేను. అందరూ ఉన్న మేము ఒంటరిగా ఉన్నా మాకు ఎవరు లేరంటే ఉంటారు కదా, వాళ్ళు దరిద్రులు అన్నమాట. ఎందుకంటే ఒకరితో కలిసేది వాళ్ళకి ఇష్టం ఉండదు, ఒకరిని రప్పించుకునేది ఇష్టం ఉండదు. మళ్ళీ మాట్లాడితే మేము మాకెవరు ఉన్నారు, మేము ఒంటరి వారు అంటారు. వాళ్ళ దరిద్రత అది. నేనేం చేయలేదు దానికి. అయితే వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుడు ఏమంటాడంటే, మీరు ఒంటరైన వాడు మీలో 1000 మంది అంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒంటరిగా మనం నలిగిపోతూ ఉండొచ్చు, మనం బాధపడుతూ ఉండొచ్చు, మన సమస్యలు కావచ్చు. దేవుడు ఎందుకు వచ్చాడంటే, ఆ శుభవర్తమానం ఏది అంటే, నీ జీవితంలో నీ కుటుంబంలో నేను మీకు ఏం చేస్తాను, నేను మీకు మేలు చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అని ఎట్లన్నా చెయ్యొచ్చు. ఏ విధమైన చేతనైనా కానీ, ఏ విధమైన చేతనైనా సరే. ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు, ప్రార్థనకు వచ్చి ఎప్పుడైనా దాదాపు 25 సంవత్సరాలకు ముందు. ఆయన వచ్చి ఆ రోజు జనవరి 1 క్రిస్మస్ స్వీట్ చేశాడు. నాతో అన్నాడు, పాస్టర్ అయ్యా, నేను ఈరోజు దేవుడి సన్నిధిలో అడుగు పెట్టినాను. ఆ దేవుడు నాకు కార్యం చేస్తే నా కుటుంబం అంతా యేసయ్య దగ్గర ఉంటాము అన్నా. ప్రార్థన చేసి పంపించాను. దేవుని కృప, ఆయన పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి దేవుడు ఇచ్చినాడు ఆయనకి, గవర్నమెంట్ ఉద్యోగం. హల్లెలూయా. జనవరి 1వ తారీఖు నువ్వు జాయిన్ కావాలని వచ్చింది ఆయనకి. ఆ రోజు నేను సిద్ధపడి వస్తే, నేను మందిరంలోకి వస్తే గబక్కలు వచ్చి నా కాలు మీద పడిపోయినాడు. ఎట్టి కొట్టుకున్నాడు ఆయన. దేవుడు ఎంత గొప్పవాడండి, దేవుడు ఎంత గొప్ప కార్యం చేసాడండి అని అన్నాడు. నా కాలు పట్టద్దు, ఎవరు కాలు పట్టాలా? యేసయ్య కాలు పట్టు అన్నా. ఆ యేసయ్య ఉంటే ఆయన కాలు కూడా పడతాను నేను అన్నాడు. అంత సంతోషపడి ఆయన ఏమన్నాడు తెలుసా, నేను ఇంకా బాప్తిసం తీసుకొని నా కుటుంబం అంతా దేవుళ్ళు జీవిస్తాము అన్నారు. చాలా సంతోషమైంది. చక్కగా బాప్తిసం తీసుకున్నాను, చక్కగా వచ్చారు, చక్కగా ఉన్నారు. దేవుడు ఎనుము దగ్గర పేడ ఎత్తుతా ఉన్నాడు ఉద్యోగం పోయి. ఆ ఎనుము మేపుకొని పాలు పిండేవాడు, చెత్తకాయ కొట్టేవాడిని దేవుడు ఆశీర్వదించి కాస్త పైకి లేపుకొచ్చినాడు. లేపుకొచ్చిన తర్వాత అంతకుముందు సార్ అనేవాడు, అయ్యో ప్రసాద్ అన్నాడు. వారి నాయన పాస్టర్ కూడా పోయింది, అన్నీ పోయా. సరే దానికి పోల్చుకున్నా, ఎందుకంటే నా దాన్ని ఏమంటారు, నాకంతే ఏం చేయలేదు ఆ విషయంలో. అయితే మాట్లాడి చెప్పులు ఓడిపోయినా నేను. మళ్ళీ రాను ఆయనే గొప్పవాడు అయిపోయినట్లయిపోయి ఫీల్ అయిపోయి ఉండే వాళ్ళందరూ కూడా యాదవులు, నేను ఒక్కరినే గొప్పవాడిని ఆయన వదిలేసా. ఒకరోజు చూస్తే గుండు కొట్టుకొని వచ్చేసినాడు. ఏమైంది అంటే, ఇది ఏమి జరగలే, ఆడపోతే జరిగింది, తలుచుకున్నానంతే జరిగింది. ప్రమోషన్ వచ్చిందంటే, ప్రమోషన్ రాలే నాకు. ప్రమోషన్ రాకనే నీకు దేవుడు కూడా ఉద్యోగం ఇచ్చినాడు కదా యేసయ్య అంటే, ఇచ్చినాడు. ఇప్పుడు ఎందుకంటే నేను అనుకున్నాను అనుకుంటే అది కాలేదు, ఆడపోతే అయింది అనుకున్నాను. నేను అడిగి అనకపోతాను, నీకు కనపడదు సాగు అన్నా. ఎందుకంటే చాలామంది అంతేనండి, దేవుడు నిజంగానే ప్రతి వ్యక్తికి ఆయన ఏమంటాడంటే, మీకు శుభము అన్నమాట అంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. దేవుడు మనకేమి ఇస్తాడు? ఆయన శుభం మనకిస్తాడు. ఆ శుభాన్ని కలిగిస్తే, ఆ వర్తమానం ఇస్తే, ఆ దేవుడు ఆశీర్వదిస్తే మనం ఏం చెయ్యాలో తెలుసా? ఇంకా ముందుకు దేవుని సదిలో వెళ్ళి ఆయన పాదాల చెంత మనం ఉన్నట్లయితే దేవుడు ఇంకా మనకి ఏం చేస్తాడంటే తోడే ఉంటాడు. శుభమే కాదు కానీ మనకు దేవుడు ఏమై ఉండాలా? తోడుగా ఉండాలి. మనకు ఎలా ఉండాలి? ఆయన తోడుగా ఉండాలా. ఆయన మనకు ఉంటే చాలు. ఎందుకంటే ఆయన మనకు లేకపోతే చాలా ఇబ్బంది. ఆయన మనకు లేకపోతే మనకు సమస్య ఎక్కువే. కాబట్టి ఆ దేవుడు మనకు తోడుగా ఉండటం కోసం మనమందరం కూడా ఎదురు చూడాలి. ఎందుకంటే క్రిస్మస్ అనేది దేవుడు నిన్ను సంతోషపెట్టాలన్నదే, నేను ఆనందపరచాలన్నదే ఆయన ఉద్దేశం. ఆ విధంగా ఉంది. కానీ ఈరోజు నీవైతే ఆ విధంగా లేవు. నీవైతే ఆ విధంగా జీవించటం లేదు. నీవైతే దేవుని దగ్గర ఆ మేలు పొందుకోలేని పరిస్థితి అయిపోతున్నది. కానీ దేవుడు ఈరోజు ఏమంటున్నాడంటే, ఏది ఏమైనప్పటికీ నీకు శుభము, మీకు శుభము. మీ పక్కన చెప్పండి, నీకు శుభము కలుగునుగా. కానీ చెప్పండి చెప్పండి చెప్పండి. హల్లెలూయా. మనకేం కలుగుతుంది? మీరు ఇంటికి వెళ్ళినాక నాకు ఫోన్ చెయ్యండి. చేస్తారా? ఏమని చేస్తారు? ఏం చెప్పరు. నేను ఫోన్ చేస్తానని విశ్వాసం ఉన్న వారు చేయొద్దండి. హల్లెలూయా. అబ్బో బలంగా ఉండదు స్వామి, మిమ్మల్ని పట్టుకుంటే నాకు కష్టంగా ఉంది. మీకు ఏం కలుగుతుంది? మీరు నాకేం చేస్తారు? బిర్యానీకి వెళ్ళొద్దండి. ఇంకోసారి నేను చెప్పినప్పుడు చెయ్యండి. అంటే నిజంగానే దేవుడు ఈరోజు ఉదయకాలం ఇక్కడికి వచ్చి నేను అంతా శుభ్రం చేస్తున్నప్పుడు, నేను వెంటనే ఇద్దరు కలిసి శుభ్రం చేసేటప్పుడు నాకు ఏం చెప్పాలి ప్రభు అంటే, ఏం చెప్పద్దు, నీకు శుభం కలుగుని చెప్పేసి వెళ్ళిపో అన్నాడు. అంతే. ఆ మాట చెప్పి నేను వెళ్ళిపోతున్నాను నేను. హల్లెలూయా. నీకు శుభవర్తమానాన్ని దేవుడు నీకు ఆయన ఇస్తాడు. అది ఏమిటో అని అనిందనే. ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచన చేసింది. అది కూడా ఉంది. ఇప్పుడు మీరు కూడా అనిపించదు, చెడిపించోడు ఏదైతే మాట్లాడి చెడిపోతాడని. అది ఏదబ్బా అని మీరు అనుకోవచ్చేమో. అది ఏదో అంటే అదే ప్రభు నీకు అంటాడు, నీకు నేను ఇస్తాను అంటాడు. అని చేస్తాను. నాకు గుండె నిండా తృప్తిగా ఉన్నాను ఈరోజు నేను. హల్లెలూయా. ఎందుకంటే ఏ మాత్రం ఖాళీగా లేదు నాకు. ఎందుకంటే దేవుడు ఆయన నాకు శుభవచనాన్ని నాకు ఇస్తున్నాడు. ఆయన నేను కూడా వచ్చేవారు మీతో పంచుకుంటా శుభవచనాన్ని. ఎందుకంటే దేవుని కార్యాన్ని దేవుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన జరిగిస్తాడు. ఇది ఎక్కడ అవుతుందబ్బా అని నీకు ఆలోచన చేస్తున్నావు కదా. ఇది అవుతుందా? ఇది జరుగుతుందా? మారుతుందా? మారనా? ఏంది అని అనుకుంటున్నాం. అవసరమే లేదు. నీకు శుభవచనం. హల్లెలూయా. 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 దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఎవడమ్మా ఎంత చెంతగా ఉన్నావా? దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఖచ్చితంగా దాని మించి నేను ఎక్కువ మాట్లాడలేదు, సమయం కూడా అయిపోతూ ఉంది. కాబట్టి ప్రభువు నీకు ఏమై ఉంటాడైనా తోడై ఉన్నాడని చెప్పినాను. అంటే దేవుడు శుభము చెప్పడమే కాకుండా ఆ ప్రభు మనకని ఏమై ఉంటాడంటే తోడుగా ఉంటాడు. ఆ ప్రభు మనకి ఏమై ఉంటాడైనా తోడుగా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే దేవుని యొక్క కృప మనకు చాలా అవసరం. ఆ కృపే మనం నడిపిస్తుంది. కాబట్టి దూత వచ్చి చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. కాబట్టి ఇప్పుడు మీరు నాతో కూడా ఈ మాట చెప్పండి. దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు
తోడై ఉన్నాడు. ప్రభువు నాకు తోడై ఉన్నాడు. ప్రభువు నాకు తోడై ఉన్నాడు. యేసయ్యా నాకు ఈ దినమున శుభవర్తమానాన్ని మీరు పంపినందుకు మీకు వందనాలు. యేసయ్యా నేను ఆ మాటని వింటున్నాను. యేసు నామమున ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఖచ్చితంగా మీరు ఏం చేస్తారు? మీరు చెప్తారు. దేవుడు ఈ కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించిన దాకా పాట పడుతున్నప్పుడు కానుకల్ని సమర్పించుకుందాం. రిషిప కొంచెం పాట పడుతుంది. మరి కానుకలు సమర్పించుకున్న తర్వాత మరి కేక్ కట్ చేసే కార్యక్రమం కూడా ఉంది.
హల్లెలూయా. దాన్ని ఆఫ్ చేసేదాన్ని ఒక్క నిమిషం కూర్చుందాం.